ఎలా ముందుకెళ్ళేది? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ప్రతిపక్షాలు అనేటటువంటి అంతకుమించి ఏం చేస్తాయి సార్? ఇప్పుడు దొంగతనం బయటపడ్డది అంటే అవును మేమే దొంగతనం చేసామని చెప్తారా? ఏదో ప్యాచప్ స్టోరీ నడవాలి కాబట్టి అందులో ఏముంది అందులో ఏం లేదు అంత బ్రహ్మాండంగానే ఉంది కానీ ఏదో రాజకీయం చేస్తారు, మా మీద కక్ష సాధింపు చేస్తారు అనే ఒక డిఫాల్ట్ కమెంట్స్ అనేటటువంటి మనం ఇంటనే ఉంటాం. అయితే ఇక్కడ ఇది ఒక జ్యుడిషియల్ కమిషను, అది 2 సంవత్సరాల పాటు ఎక్సర్సైజ్ చేసి సుమారు 150 మందిని విచారణ చేసి అక్కడ క్షేత్రస్థాయి అధికారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ దాకా కూడా విచారణకు పిలిపించి వారి యొక్క వాదనల్ని రిటర్న్గా అఫిడవిట్ల రూపకంగా తీసుకొని ఒక జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితోటి ఇది విచారణ చేయించినాం కాబట్టి న్యాయస్థానంలో ఏదైతే విధానం ఉంటుందో అదే విధానంగా ఇది విచారణ జరిగింది అనేటటువంటిది ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పాపం పక్కదారి పట్టించే రాజకీయాలు ఎన్ని చేసినప్పటికీ ఆ యొక్క విచారణలో తేటతెల్లమైనటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు ఏంటివి అని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి దాంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి పచ్చబద్ధం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తుమ్మిడిహట్టిలో నీళ్లు లేవు కాబట్టే మేడిగడ్డకి తీసుకొని వచ్చినాం అనేటటువంటి ఒక బూటకపు ప్రచారం దాకా కూడా వారి యొక్క స్వార్థం గురించి కాసుల కక్కుర్తితోటి తెలంగాణకి ద్రోహం చేయనిక తలపెట్టినటువంటి ఈ యొక్క రీడిజైనింగ్ తప్ప నిజంగా తెలంగాణ రైతులకి కానీ ప్రజలకు కానీ మేలు చేసేటటువంటి నిర్ణయం ఇది కాదని చెప్పి కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రవీందర్ గారు చెప్పినటువంటి దానికి నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఆయన అన్నాడు మనం లెటర్స్ కన్ఫైన్ టు ఓన్లీ మేడిగడ్డ, ఎందుకంటే కింద కాళేశ్వరం దాని గురించి మొత్తం కూడా ఎక్కడ లేదు అని చెప్పి ఆయన అన్నాడు. కన్ఫైన్ అన్నాడు, దాన్ని నేను కన్ఫైన్ అన్నాను. సో పరిమితమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అసలు ఫస్ట్ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వచ్చేటటువంటి దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకొని వచ్చినటువంటి ఒక ఈ రీడిజైన్ వెనకాల కుట్రాకోణం ఏంటిది అని అంటే కాసుల కక్కుర్తి మాత్రమే. ఎందుకనంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చు, గ్రావిటీ తోటి నీళ్ళు వచ్చు, ఖర్చు తక్కువ. ఆ నిర్ణయాన్ని పక్కకి వేసేసిండు. కానీ రవీందర్ గారు ఏమన్నారు, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అంటే కట్టనీకే లేదు కాబట్టి అన్నాడు, మహారాష్ట్ర గురించి తీసుకొచ్చారు లేదు కాబట్టి అన్నాడు. కానీ ఏనుగులతోటి చేసినటువంటి ఊరేగింపు రవీందర్ గారు మర్చిపోయినట్టున్నారు. 2016లో మహారాష్ట్ర తోటి 148 MSL కింద ఓకే అది ఓకే అయిపోయిన తర్వాత ఏనుగులతోటి ఊరేగింపులు అయిపోయినాయి. మళ్ళీ ఎందుకో నిర్ణయం మార్చుకొని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి కేసీఆర్ గారు తీసుకొని వచ్చినటువంటిది రవీందర్ గారికి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకోసం తెచ్చిండ్రు అంటే నీళ్లు తక్కువనే అని చెప్పి చెప్పిండ్రు, ఈడైతే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈడికెంచి నీళ్లు మనం తోడుకోనికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజు రాజకీయంగా చెప్పినటువంటి కేసీఆర్ అదే అసెంబ్లీ సాక్షిగా ఆయన తెలివితేటల్ని రక్తమాంసాలను మొత్తం రంగరించి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ ఆయననే అయి కాళేశ్వరాన్ని కడుతుండనేటటువంటి ప్రచారంతో ఆయన మొదలు పెడితే నదులకి నాట్యం నేర్పిస్తుండు మా నాయన అని చెప్పి కొడుకు చేసుకున్నటువంటి డాంబాచారాల దాకా కూడా తెలంగాణ ప్రజల చోళల్లో పువ్వులు ఎట్లా పెట్టిర్రో మనందరం చూసినటువంటి చరిత్ర. కానీ అసలు నిజం ఏంటిదయ్యా అనంటే 280 TMCల వరకు కూడా అవకాశం ఉంది అనేటటువంటి తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు కూడా మనకు వచ్చేసినాయి. ఉమాభారతి గారి యొక్క లెటర్ ద్వారా నిన్న ప్రజెంటేషన్లో కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు. ఇదేమి మనం ఉత్తగానే మాట్లాడేసేస్తే పోయేటటువంటి వ్యవహారం కాదు ఇది. కానీ నిర్ణయం ఎందుకు మార్చిర్రు అంటే ఇంకా వేరే నిర్ణయం ఏది కనిపిస్తలే. వాళ్ళు ఒక డెడికేటెడ్ కమిటీ కూడా వేసిండ్రు అండి, ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసిండ్రు. ఎక్స్పర్ట్